రేపు సాయంత్రం ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తరుణం అన్న నందమూరి తారక రామన్ పేరుతోటి క్యాంటీన్లు ప్రారంభమవుతా ఉన్నాయి. ఎల్లుండి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ రాష్ట్రంలో 100 క్యాంటీన్లు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే ఉద్దేశంతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ ఉద్దేశంలో భాగంగా ఎల్లుండి నుంచి 100 క్యాంటీన్లు, తర్వాత మరికొద్ది రోజుల్లో రాష్ట్రం మొత్తం సుమారుగా 200 క్యాంటీన్లు 5 రూపాయలకే పట్టెడన్నం కార్యక్రమం దిగ్విజయంగా జరగబోతూ ఉంది. మరికొద్ది నెలలోపే మహిళలందరికీ ఏదైతే హామీ పథకాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో, ఎన్డీఏ కూటమి ఇచ్చిందో ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించబోతూ ఉన్నారు. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి రైతులకి, మత్స్యకారులకి అందరికీ అనేక రకాలైనటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి పేమెంట్ చెల్లించకపోతే మననే పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నాదెళ్ల మనోహర్ గారు ధాన్యం బకాయిలుంటే 437 కోట్ల రూపాయలు చెల్లించిన ఘనత తెలుగుదేశం పార్టీ దక్కింది. ఈ విధంగా అరాచకాలకు మారుపేరు వైఎస్ఆర్సీపీ పార్టీ. గంజాయిని పెంచి పోషించారు ఈ రాష్ట్రంలో. భారతదేశంలో నంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళి అట్లానే అక్రమ మద్యం, ఆ మద్యం చూసి ఇవాళ చూస్తామంటే ఇప్పుడే వచ్చింది నిన్ననే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో 100 రూపాయల లోపు మంచి మద్యాన్ని ఇస్తామని తెలియజేస్తూ ఉన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి వారు. మరి చీప్ లిక్కరు తాగి అనారోగ్యం గురైనటువంటి లిక్కర్ని మీరు 200 రూపాయలకి అమ్మి సొమ్ము చేసుకొని కాజేశారు. ఈ రాష్ట్రాన్ని బస్సు పట్టించిన ఘనత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి దక్కింది. ఈ భారతదేశంలో నంబర్ 1గా ఈ రాష్ట్రాన్ని ఉంచే బాధ్యత ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.